యవ్వనంలో టెవటం కుర్రోడు నిజంగా చేతికి పని చేయకపోవటమే కుర్రోడు చేసే పని. అట్లాంటోడికి పక్కింటి ఆంటీ తగులుతుంది. ఆ ఆంటీ అసలు మామూలుగా మనోడిని జుర్రించుకుంటావా అనే కార్యక్రమాన్ని గట్టిగా కానిస్తూ ఉంటే ఆంటీ ఇచ్చే కోఆపరేషన్ మనోడు చెలరేగుతూ ఉంటాడు. ఆంటీకి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటుంది. మొగుడు పెద్ద గ్యాంగ్స్టర్. వీళ్ళిద్దరూ కొత్త యాంగిల్స్ ఏ విధంగా ట్రై చేద్దామని మంచి ఊపులో మంచం మీద ఉన్నప్పుడు అంకుల్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. మరి తర్వాత ఏం జరిగింది పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీని తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే బాగా రక్తంతో తడిచి చేతితో గన్లో నడవలేని స్థితిలో పాక్కుంటూ వచ్చే ఒక మనిషిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇతని పేరు డెర్క్. అక్కడి నుంచి సీన్ కట్ అయ్యి మూవీ ఓపెన్ చేస్తే మన హీరో మ్యాట్ ని చూపిస్తూ ఉంటారు. బాబు అప్పుడే లేత వయసులోకి వచ్చి చేతికి ఎలా పని చెప్పాలో నేర్చుకుంటూ ఫోనులో కొత్త సైట్లన్నీ ఎతికి స్క్రీన్ అంతా పగిలిపోయి ఏ వల్ల కాదని మనోడు డ్రీమ్స్ లో వేసుకుంటాడు అనమాట. వీడు చూడటానికి ఇంత బక్కగా ఉన్నా బాబుకి ఇద్దరు కావాలంట. ఆ ఇద్దరితో పొగాసేగా అనే కార్యక్రమంలో ఉన్నప్పుడు సడన్ గా అలారం మోగుతుంది. ఇక కాలేజ్ టైం అయిపోతుందని బాబు చెడ్డి మీద ప్యాంట్ వేసుకొని బయటకు వచ్చేస్తాడు. ఇక వచ్చేసింది మెయిన్ క్యారెక్టర్ ఆంటీ. అప్పుడే ఇంటి పక్కకి మొగుడుతో కలిసి వచ్చేసింది పాప. ఈ పాప పేరు పెన్ని. అసలు పాప రావటంతో చూడండి ఆకలి కళ్ళతో మనోడు వైపు ఎంత కసిగా చూస్తుందో. సరే ఈ ఎవరం తర్వాత చూద్దామని హీరో బాబు పరిగెత్తుకుంటూ కాలేజ్కి వచ్చేస్తాడు. ఇక్కడ మనోడికి ఆల్రెడీ ఒక క్రష్ ఉంటుంది. ఆ పాప పేరు మ్యాడీ. ఇక పాప మంచి ఊపిలో ఛాన్స్ చేసింది. దానికి కాదండి దాంతో పాటు మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళడానికి తన బ్యాండ్ లో జాయిన్ అవ్వని ఒక ఇన్విటేషన్ కార్డు ఇస్తుంది. అయితే ఈ బాబు పాప పైన షర్ట్ ఇప్పేసి మనోడి గ్రీన్ సిగ్నల్ అని ఇస్తుందని తెగ చేసుకుంటూ ఉంటే ఈ లోపు సారు మొహం మీద చాక్ పీస్ కొట్టి కళ్ళ నుంచి బయటికి రానని బయటికి లేపుతాడు. ఇక క్లాస్ లో అందరూ ఆయన చూసి నవ్వుకుంటారు. ఇక ఆ రోజు నైట్ క్లాస్ మొత్తం కలిసి ఓ మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్తారు. అయితే ఇక్కడ హెలెన్ ఒక అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది. మనోడిని చూసుకొని అసలు రుద్దేస్తూ ఉంటుంది మనోడికి. పాప అంత రుద్ది మనోడిని ఫుల్ కోఆపరేట్ చేస్తున్నా సరే పట్టించుకోకుండా పక్కెళ్ళిపోతాడు. లేదు నా చేతి పని నాకు సుఖం అని ఇక రాత్రి అవ్వగానే మనోడు టీవీ పెద్దగా సౌండ్ పెట్టుకొని ఆ ఫోన్ సౌండ్ కూడా పెట్టుకొని డ్రాయర్ లో చేతుల కార్యక్రమాన్ని పైకి కిందకి ఊపుతా ఉంటే ఇంటి వంటలు గట్టిగా అరుస్తాడు. టీవీ కట్టేసి పట్టుకొని ఈ సగంలో నిద్రాపేశాడు. బయట ఏమైనా పత్యాపరం జరుగుతుంది. బయటికి రాగానే మనోడు అనుకున్నట్టుగానే ఒక పత్యాపరం జరుగుతూ ఉంటుంది. ఈ పెన్ని పాప హస్బెండ్ ని అర్ధరాత్రి అయిపోయింది ఊపు వచ్చే టైంకి నువ్వు ఊపేయకుండా వెళ్ళిపోతున్నావు. నా వేడిని ఎలా చల్లారుస్తావురా ఎవరు చల్లారుస్తారా అంటే నువ్వు జావని ఈ డర్క్ గాడు వెళ్ళిపోతాడు. ఈ డర్క్ బాబు చేసే పని ఏంటంటే ఓ గ్యాంగ్స్టర్ అని చెప్పే కదా ఓ లాయర్ కింద వీళ్ళు ఉండాలన్నమాట. ఈ లాయర్ కి ఒక పొలిటీషియన్ ఉంటాడు. అతను ఏది చెప్తే ఈ లాయర్ అది వీళ్ళకి చెప్తాడు. ఇక మనోడు ఎవరిని ఆలోచించకుండా ఏ స్పాట్ దొప్పటమే మనోడు పని. ఇక నెక్స్ట్ రోజు రానే వచ్చేసింది. మీరు అనుకుంటుంది చేతులు పట్టుకుని రెడీగా ఉండండి ఫోను లైక్ సబ్స్క్రైబ్ చేయడానికి. పెన్ని పాప వచ్చేసి ల్యాప్టాప్ ఛార్జర్ కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నాది నీకు పట్టదంటే ఈ బాబు మాత్రం నాది పట్టేసింది నీకెందుకు నేను ఉన్నా అని చెప్పి ఫస్ట్ మాటలు కలిపేస్తాడు. తర్వాత చేతులు కలపడానికి ట్రై చేస్తుంటాడు. ఆ నెక్స్ట్ డే కాలేజీకి వెళ్తే ఇక మనోడు వాయించడం మొదలు పెట్టాడు. అదేనండి గిటారు. ఇక వాయించి అలసిపోయి వచ్చిన కుర్రోడికి ఇంట్లోకి వెళ్తూ ఉంటే కిటికీలోంచి ఈ పెన్ని పాప విగ్గు పెట్టుకుని ఏదో వింతగా రెడీ అవుతూ ఉంటుంది. ఏంటి ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది కనిపించినట్టు చూపించినట్టు వినిపించినట్టు అంత సస్పెన్స్ లో ఉండేసరికి బాబుకి పైన స్టోర్ రూమ్ లో ఆ హౌస్ చెక్క హౌస్ కావటం వల్ల అక్కడ హోల్ ఉంటుంది. మనోడి కోసమే ఉంది అది. అక్కడి నుంచి చూస్తే సినిమా థియేటర్ లో బొమ్మ కన్నా మనోడికి ఇంకా బొమ్మలు ఎక్కువ కనపడతా ఉంటాయి అనమాట. ఇక ఆ బొక్కలని చూడంగానే పాప అసలు రూపం బయటకు వచ్చేస్తుంది. పాప రికార్డింగ్ డాన్సులు వేస్తూ ఉంటుంది లైవ్ లో. అలా వేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా తన హస్బెండ్ కి తెలియదు అని అనుకుంటున్నాడు బాబు. నెక్స్ట్ సీన్ లో ఇక ఆంటీ హస్బెండ్ వచ్చేస్తాడు. వాడు అన్నందిని మిగతా బీన్స్ ని ఇక్కడ ఆంటీ దగ్గర పూజ చేస్తూ ఉంటే పైన బాబు అసలు ఫుల్ బీన్స్ దొరికేసిందని చేతికి పని చెప్పుకొని చెమటలు పట్టించేసుకొని ఇల్లు నిద్రపోతాడు. ఇక ఆ రోజు నుంచి వీడు చూసినట్టు ఉంటాడు, చేసినట్టు ఉంటాడు. ఇక ఎంజాయ్ చేస్తూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే పని. బొక్కలో కన్నబెట్టడం ఏం జరుగుతుందో చూడటం. ఆ నెక్స్ట్ డే మనోడికి అదృష్టం ఒకటి తగులుతుంది. మొగుడు వెళ్ళిపోగానే డైరెక్ట్ గా పెన్ని పైన బొక్కలు చేసేస్తుంది. మనోడిని చూసి ఏమనకుండా వేలు పెట్టి ఈ వేలుకు పని చెప్పురా నాకు అని చెప్పి హీరో గారు చీకుతూ ఉంటే సడన్ గా మెలకు వచ్చిన బాబుకి ఇదంతా కళ నిజమైతే ఎంత బాగుండని వాడు చేసే పని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక కుర్రోడు డ్రగ్స్ అలవాటు పడిపోయి పోలీసుని తప్పించుకొని ఈ హీరో ఉండే ప్లేస్ కి వచ్చి అక్కడ ఉండే ఒకరిని పట్టుకొని కత్తితో పొడి చంపేస్తా పోలీసుల దగ్గరికి వస్తే మీరు అని బెదిరిస్తుంటాడు. ఆల్రెడీ ఇక్కడ ఆంటీ మూడు పెద్ద గ్యాంగ్స్టర్ గా వాడిని ఒక్క ఓటు కొట్టి అక్కడ ఉన్న కాపాడి మనోడు హీరో అయిపోతాడు అనమాట. ఇక అప్పటి నుంచి వాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ రెస్పెక్ట్ భయం కలుగుతుంది. అక్కడ జరిగిన విషయం గురించి బాబు పాప మంచి డిస్కషన్ చేసుకుంటారనమాట. ఈ కాలంలో యూత్ మైదా పిండికి ఎలా అలవాటు పడిపోతున్నారు అని. ఆ రోజు నైట్ మళ్ళీ పాప రికార్డింగ్ డాన్స్ స్టార్ట్ చేస్తుంది. అయితే ఈసారి మొగుడు పక్కన ఉండి కూర్చొని మరీ ఎలా చేస్తుందో ఏంటో చూసి పాపని శబాష్ అని ఎంకరేజ్ చేసి ఇద్దరు కలిసి సగం భోజనం తిని మిగతా భోజనాన్ని మంచం మీద కానిస్తూ ఉంటారు. అయితే ఈసారి అదిరిపోయి
అదిరిపోయే ట్విస్ట్ నిజంగానే హీరోయిన్ తెలిసిపోతుంది బాబు పైన నుంచి మొత్తం స్వయం సంతృప్తి పొందుతున్నాడని. పాప ఏ మాత్రం టెన్షన్ పడకుండా వాళ్ళ ఆయన పట్టుకొని ఇంకా సౌండ్ చేస్తూ వాడికి ఊపి తెప్పించేలా రచ్చగొడుతుంది. ఇంకేముంది, ఆ ఎంకరేజ్మెంట్ తో బాబు గుర్రాన్ని 500 మైల్స్ అవర్ కానిచ్చేసి అలిసిపోయి అక్కడే నిద్రపోతాడు. ఇక నెక్స్ట్ డే ఈ లాయర్ కింద పనిచేస్తున్నాడు కదా ఈ డర్క్స్, ఆ లాయర్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీసులు ఫుల్ స్ట్రిక్ట్ గా ఉన్నారు, మీ వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోమని కొన్ని రోజులు. అంటే ఈ లాయర్ గాడు మా వాళ్ళు తోపులు తురుములు తుప్పు పట్టిన కత్తితో కూడా పని చేయగలరు అని చెప్పి మీ సలహాలు ఏమవసరం లేదని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ రోజు నైట్ మళ్ళీ బాబు పత్యాపారం స్టార్ట్. హెలెన్ పాప ఛాలెంజ్ ఓడిపోయిందని లిప్ కిస్ చేసేస్తుంది. అయితే వీడు డఫర్ గాడు తన ఏజ్ లో మంచి అందమైన అమ్మాయి మనోడిని వెంట పడుతూ ఉంటే ఈడి మాత్రం ఆంటీయే కావాలంట. అసలు ఆ పిల్లని పట్టించుకోవడం కూడా పట్టించుకోడు, అంత మొత్తెక్కిచ్చే ముద్దు పెట్టిన. అయితే ఈ రోజు బాబు ఇంకో ముందు ఒక అడుగు వేసేసాడు. ఎటు డోర్ తీసే ఉంటుంది, మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి అంకుల్ గడే వచ్చినట్టు భోజనం చేసేసినట్టు ఫోన్లు సౌండ్లు చేసి పిల్లిలాగా నక్కి ఆంటీ పక్కకెళ్ళి బట్టలు పేసి కపా చేస్తూ ఉంటే ఆంటీ కళ్ళు మూసుకుని మొత్తం సుఖాన్ని ఆనందిస్తూ ఉంటుంది. అయితే ఆంటీ నిద్రపోతుందేమో అనుకుంటున్నాడు గానీ మొత్తం అయిపోయి ఆంటీ పాప లేచి నా మొగుడిది ఎలా ఉంటుందో వేరే వాడిది ఎలా ఉంటుందో నాకు తెలియదా, ఏదైతేనే ఉంది మంచి మజానిచ్చేసేవరా అనగానే మొగుడు డోర్ తీస్తాడు. ఇక దీంతో బయసిన హీరోగా టత్తరపడుతూ ఉంటే హీరోయిన్ పాప చాలా కూలుగా మంచం కింద దాక్కున్నానా అని చెప్తుంది. ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మరి. అయితే ఆ బాబు వచ్చి హీరో బాబు సగంలో ముగించిన పని మంచం మీద అంకులు దడా కొడుతూ ఉంటే మంచం కింద హీరో గాడికి దడా అంటూ ఉంటుంది. కార్యం అయిపోయి ప్రశాంతంగా నిద్రపోతుంటే హీరో గాడు చడి చప్పుడు లేకుండా చేతితో షూస్ పట్టుకొని పాకుంటూ తన ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ డోడు మనోడు చించుకుని మరి పాడుతూ ఉంటాడు తన క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి. అయితే ఆ పాపకు ఆల్రెడీ లవర్ ఉండటంతో మనోడు చించుని చీప్ గా చూసి తన పాట తను పాడుకుంటుంది. ఇక్కడేమో అంకుల్ బాబు కూడా తెలిసిపోయింది పోలీసులు తొందరగా ఆయన పట్టుకోవడానికి వస్తారని. ఇక రాత్రి అవ్వగానే మళ్ళీ మొదలు. అయితే అద్దరిపెట్టిస్ట్ ఏంటంటే ఈసారి హెలెన్ పాప డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసింది. బాబుతో ఎలాగైనా సరే అంచం మీద ఊపు నువ్వు నేనే తోపు అనే కార్యక్రమం కానిద్దామని. నెక్స్ట్ డే ఆంటీ పాప వచ్చి ఏంటి నిన్న రాత్రి ఎవరో అమ్మాయి వచ్చింది ఎవరా పాప అని అడిగితే ఏమీ లేదు తన నా ఫ్రెండ్ అంటే చాలే నానా మీరిద్దరు ఊట్లో గుండెని ఆట ఆడుకుంటూ సౌండ్లు చేశారు కదా అవి మొత్తం వినేశాను కథలు చెప్పమాకంటే బాబు సిగ్గిపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాబు ఇల్లు చదువుకుంటూ ఉంటే ఆంటీ పాప ఫోన్ చేసి ఇంటికి వచ్చేసి మంచి ఊపులో ఉన్నానంటే ఆడికి ఏం భయం వేస్తూ ఉంటుంది అంకుల్ ఆడొస్తాడని. సరే నువ్వు బొక్కలను చూసి ఎంజాయ్ చేస్తున్నావు కదా ఆ బొక్కలో నీ దూర్చేసి నీకు సుఖపెట్టేస్తా అని చెప్పి ఆంటీ బాబుని ఇచ్చేసుకొని పైకి ఎక్కి నోటికి పని చెప్తూ ఉంటే అదే టైంకి అంకుల్ వస్తాడు. దాంతో హీరోయిన్ స్లిప్ అయి కింద పడిపోతుంది. గృహ కోల్పోవడంతో అంకుల్ గాడు ఎవరో వచ్చి మా ఆవిడ్ని కొట్టారు ఏందిరా అని చెప్పి గన్ తీసుకొని అక్కడ చుట్టుపక్కల బెదిరిస్తారు. ఆంటీ పాప వచ్చి నేను పైన లైట్ బిగిస్తా పడిపోయాను రా బాబు ఏమి లేదని చెప్పి అంకుల్ సర్ది చెప్పి లోపల తీసుకెళ్లిపోతుంది. అయితే రాత్రి అయిన తర్వాత హీరో ఫస్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ ఇవ్వడానికి వెళ్తే బ్యాండ్ లో ఉన్న ఇద్దరిని పోలీసులు కాల్చి చంపేశారు. ఎందుకంటే వాళ్ళు మైదా పిండి తింటున్నారని. బాబు చాలా ఫీల్ అయిపోయి ఇంటి బయట కూర్చుని ఉంటే పక్కన ఆంటీ వచ్చి కూర్చొని ఎందుకు నా ఫీల్ అవటం నీ తొడలో నా చెయ్యి అని ఊపెక్కిచ్చే టైంకి అంకుల్ గడు వచ్చేస్తాడు. ఇక ఆంటీ కూడా వాడితో వెళ్ళిపోయి కాసేపు తిరిగి వచ్చేసిన తర్వాత అంకుల్ గ్యాంగ్ లో ఒక మెంబర్ ని పోలీసులు పట్టుకుంటారు. వాడికి పోలీసులతో చేతులు కలిపి అంకుల్ కూడా ఇరికిచ్చేస్తారు. ఇక పోలీసులు లెఫ్ట్ అండ్ రైట్ గోపలు పగిలిపోయి దవడలు వాసిపోయేలాగా అంకుల్ కి గట్టిగా ఇచ్చేస్తారు అనమాట. ఇక తెల్లారిద్ది ఆంటీ లెగిసి చూస్తే పక్కనేమో మొగుడు ఉండడు. అన్నం చూస్తే అన్నం కూడా గదిలో ఉండదు. అంకుల్ రాలేదని బాధపడాల్సిన పోయి బయటకు రాగానే పిల్లోడు కనపడ్డాడని ఇక వాడిని అక్కడే ఇప్పుతావో ఇప్పమంటావని దడాదడ చేస్తూ ఉంటే ఈ హెలెన్ పాప వస్తుంది. ఇంట్లో ఈ లేడు ఏం చేస్తున్నారని ఆ చెక్క హోల్స్ లోంచి ఏవో అరుపులు వినపడుతూ ఉంటే అటెళ్ళి చూస్తుంది. ఇంకేముంది బాబు రెడ్ హ్యాండెడ్ దొరికిపోతాడు. కోపం వచ్చిన హెలెన్ చెప్పాగా నన్ను మోసం చేసావరా అని చెప్పి గట్టిగా అరవటంతో ఈ బిత్తరపోయిన వీళ్ళిద్దరు బట్టలేసుకుని పక్కకి రాగానే హీరో గారిని హెలెన్ 2 షాట్లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ రాత్రి అంకుల్ ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అంకుల్ ని కూడా చంపేస్తారు. ఆ టైంకి ఓ పోలీసుని కొట్టి గన్ లాక్కొని పోలీసులు అందరిని చంపేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక్కడ ఆంటీ పాప ఇంట్లో ఒకటే ఉంది. బాబుకేమో మంచి ఊపి ఎక్కుతుంది. పొద్దున్న సొగలు ఆపేసాడుగా మంచం ఎక్కేస్తా అంటే వరి అంకుల్ గారు రాలేదు 2 రోజుల నుంచి వాడు ఎప్పుడైనా వచ్చేస్తాడు రా బాబు అన్నా లేదు నాకు ఊపి వచ్చేసింది ఊపేయాల్సిందే అని ఆంటీని మంచి కసిగా ఊపి తెప్పించేసి మంచం మీదకి వెళ్ళి ధనాదన్ అంటూ ఉంటే ఒంటి మీద ఫుల్ గాయాలతో అంకుల్ ఇంటికి వచ్చి పాకుతూ ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్ డోర్ తీస్తే ఇంకేముంది నగ్నంగా వీళ్ళిద్దరు ఆ పని చేస్తూ కనపడతారు. పాపం ఎలాంటి మొగుడికి మగాడికి ఇలాంటి పరిస్థితి రాకూడదేమో గాని అసలుకే చాలా గాయాలతో చనిపోయే స్టేజ్ లో ఉన్న అతను భార్యను అలా చూసేసరికి ఎంత కోపం వచ్చి భార్యను ప్రేమిస్తున్నాడు కాబట్టి కన్ను కాల్చిన వాళ్ళిద్దరికి తగలకుండా బుల్లెట్లు కాల్చి
హీరో గారిని బయటికి పోరాని వాళ్ళ ఆవిడ చూసి కోపం వచ్చినా గానీ తనని కాల్చకుండా తన పైన బుల్లెట్ కాల్చి కింద పడిపోతాడు. ఏడుస్తూ ఉన్న భర్త దగ్గరికి తన భార్య వచ్చి నన్ను క్షమించు అనడంతో ఈ హీరో బాబు బట్టలు లేకుండా రోడ్డు మీద పెరుగుతాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లో నుంచి ఎవరో చిన్న పిల్లలు ఏడుపు వినపడుతుంది. దీంతో మూవీ ఎండ్ అయిపోతుంది.